మీ అందరికీ నా వందనాలు. ప్రశాంత్ గురించి చెప్పాలి అంటే, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళము. వీళ్ళన్న విజయ్, ప్రశాంత్, వీడిని టింకు అని పిలిచేవాళ్ళము. ఇక్కడ వాళ్ళ తాతయ్యతో పాటు ఉండేవారు. వీళ్ళ ఓన్ మదర్ కూడా చాలా చాలా లవబుల్ ఆంటీ, కూడా చాలా మంచివారు. వాళ్ళిద్దరు విజయ్ కానీ ప్రశాంత్ కానీ ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేవారు. కార్టూన్స్ చూడడానికి కోసం కానీ, స్నాక్స్ కానీ ఎప్పుడు మాతో తినడం, మాతోనే ఉండేవారు. మా మమ్మీ కూడా వీళ్ళిద్దరిని అంతగానే ప్రేమించేది. సో వీళ్ళిద్దరితోనూ మాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి బాండింగ్ ఉంది. మేము కలిసి తిరిగిన వాళ్ళము. మేము కలిసి సోనక్ సండే స్కూల్కి వెళ్ళి మేమందరం కలిసి ఆడుకున్న వాళ్ళము. వీళ్ళ అన్న విజయ్ చాలా తెలివైనవాడు, చాలా చాలా యాక్టివ్గా ఉండేవాడు. కానీ ప్రశాంత్ మాత్రం చాలా నాటీ ఫెలో, చాలా నాటీగా ఉండేవాడు. ఎంత అల్లరంటే ప్రతి విషయంలోనూ అల్లరిగా ఉండేవాడు. ఎక్కడంటే అక్కడ తిరిగేవాడు, అలా ఉండేవాడు. కానీ ఒక పర్టికులర్ ఏజ్లో వీడు రక్షణ పొందిన తర్వాత ప్రశాంత్ వేరు, రక్షణ పొందక ముందు ప్రశాంత్ వేరు. రక్షణ పొందిన తర్వాత వాడి లైఫ్లో సడన్గా ఇప్పుడు ప్రశాంత్ గురించి చెప్తున్నారు, చాలా లవబుల్, చాలా కేరింగ్, చాలా ఇది అని చెప్తున్నారు. కానీ వాడు ఒక్కొక్క పాయింట్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన స్టేజ్లోనే వాడు ఉండిపోలేదు. తన లైఫ్ని ఒక్కొక్క స్టేజ్లో మార్చుకుంటూ వచ్చేవాడు. చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాడు. యూథరైజ్ 5 o'clock అంటే కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 10 minutes ముందు వచ్చి లాస్ట్ కూర్చొని ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అని చూసుకునేవాడు. నేను యూథరైజ్ 5 కంటే నేను ఆల్మోస్ట్ 6:30 ఆ టైంకి వెళ్ళేదాన్ని. నాకు వెంటనే యూథరైజ్ అయిపోయిన వెంటనే అన్న వదిన కూడా కాల్ చేసేవారు కాదు, కానీ ప్రశాంత్ గారు కాల్ చేసి నువ్వు 5కి యూథరైజ్ అంటే 6:30కి వస్తున్నావు, ఏంటది త్వరగా రావాలి కదా నువ్వు అలా చెప్పేవాడు అనమాట. ఏమన్నా షార్ట్స్ మెసేజెస్ ఏమన్నా మంచిగా ఉంటే వెంటనే పంపించి, ఈ మెసేజ్ చాలా బాగుంది అక్క, స్టేటస్ పెట్టండి, కనీసం 2-3 వింటారు కదా, దేవుని గురించి తెలుసుకుంటారు కదా అని చెప్పేవాడు. తన శక్తికి మించిన సేవ వాడు చేశాడు. చాలా నిరీక్షణ కలిగి ఉండేవాడు. వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అమ్మో వీడిని చూడాలంటే చాలా బాధగా ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడిని చూసిన వాళ్ళం కాబట్టి వాడు ఆ సిచ్యువేషన్లో ఉండడం చూడడానికి చాలా కష్టంగా అనిపించి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా చాలా బాధ అనిపించేది. అది గమనించేవాడు. బాధపడకక్క, నేను బాగానే ఉన్నాను కదా అని తిరిగి మాకు ధైర్యం చెప్పేవాడు తప్పితే ఏ రోజు వాడు డిసప్పాయింట్ అవడం కానీ, ఏ రోజు వాడు తన పరిస్థితిని బట్టి దేవుణ్ణి దూషించడం కానీ ఏ రోజు చేయలేదు. వాడు నిరీక్షణని రక్షణ పొందినప్పటి నుంచి ఎప్పుడు కోల్పోలేదు, ఇంకా ఇదిగానే ఉండేవాడు. నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. వాడు లాస్ట్ 2 years, ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ మేబీ, ప్రతి సంవత్సరం వాడి బర్త్డేకి ఎవరెక్కడ ఉన్నా కానీ ప్రతి బర్త్డే December 5th మేమందరం కలిసి వాడి బర్త్డే కేక్ కట్ చేయడానికి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. ఆ కేక్ కట్ చేయడం వాడికి చాలా ఇష్టం. అందరినీ ఆ రోజు ఖచ్చితంగా నా కోసం అందరూ వస్తారు అని ఎదురు చూస్తాడు. ఆ రోజు కూడా అందరూ కన్నా ముందు నేను వెళ్ళాను. ఎందుకో వెళ్ళి వీళ్ళు ఇంకా రావట్లేదు కదా అని చెప్పేసి కూర్చొని మాట్లాడుతున్నాను. వాడి పరిస్థితిని బట్టి నేను చాలా ఎమోషనల్లీ కంట్రోల్ చేసుకోలేక మామూలుగానే కళ్ళు తుడుచుకుంటుంటే వాడు అది గమనించి అక్క బాధపడకు, ఎందుకు బాధపడుతున్నావు, ఒకవేళ నీకన్నా ముందు నేను వెళ్ళిపోతే మీ మమ్మీతోటి మా అన్నయ్యతోటి నేను చెప్తాను, నువ్వు ఇక్కడ చాలా బాగున్నావు, రక్షణ పొందావు అని నేను మీ మమ్మీకి మా అన్నయ్యకి చెప్తాను, నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నావు అని. నేను అప్పుడు నాకు అది చాలా ఎంకరేజింగ్ అనిపించింది. వీడు అసలు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి అన్న ఖచ్చితమైన నిర్ణయం వాడికి ఉంది. ఖచ్చితంగా వాడికి ఆ విషయం తెలుసు, వాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు అన్న ఒక కంప్లీట్ కన్ఫర్మేషన్ వాడు చనిపోయాడు. ఇప్పుడు వాడు మన మధ్య లేకపోయినప్పటికీ నేను నిజంగా సంతోషిస్తున్నాను. వాడు చాలా మంచి ప్లేస్లో ఉంటాడు. వాడు యొక్క ఇష్టమైన వాళ్ళతోటి అందరితోనూ వాడు అక్కడ సంతోషంగా ఉన్నాడు. వాడికి ఎంతో ఇష్టమైన దేవునితో వాడు సహవాసం కలిగి ఉంటాడు అని నిజంగా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.